శ్రీవల్లి కారణంగా అరెస్ట్ అయిన చందు, ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు, ప్రేమ, నర్మదా, ధీరజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి కారణంగా చందు అరెస్ట్ అవ్వడం ఏంటి? మరి ఊహించని షాక్ రామరాజు, ప్రేమ, నర్మదా, ధీరజ్ ఏమిచ్చారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పాడో, చందుకి శ్రీవల్లికి రైస్ మిల్ బాధ్యతలు అప్పగించాడు కదా రామరాజు. ఇంకా మరుక్షణం నుంచి కూడా రైస్ మిల్ మీద పూర్తి ఆధిపత్యం వాళ్ళకి వచ్చేస్తుంది. చందు పరిస్థితి మనకు తెలిసిందే కదా. అంతంత మాత్రం తెలివితేటలు, పెళ్ళం ఏం చెప్పినా నమ్మేసే అమాయకత్వం. ఇంకా అదే అమాయకత్వంతో చందు ఇటు తిరుపతి ఇద్దరు కూడా రైస్ మిల్లు చూసుకుంటూ ఉంటారు. ఇంకా వల్లి ఇటు వాళ్ళ అమ్మ భాగ్యం వీళ్ళు కూడా రైస్ మిల్కి వెళ్ళి అప్పుడప్పుడు అక్కడి పనులు ఇక్కడి పనులు చేస్తూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు అని చందు అడిగినా, అదేంటండి మన రైస్ మిల్లుకు నేను రాకపోతే ఎలాగా? అయినా మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అంటే నేను రైస్ మిల్కి వచ్చి తీరాలి కదా, అందుకోసమనే వచ్చాను అంటూ ఇంకా వల్లి చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చింది వెనక నుంచి వెనక డబ్బులు నొక్కేయడానికి, బియ్యం కట్ట వెనక నుంచి పంపించేసుకుని అమ్ముకుని చేతిలో డబ్బులు చేసుకోవడం కోసం వచ్చారు కదా. దొరికింది దొరికినట్టుగా నొక్కేయడం మొదలు పెడతారు. చందు అమాయకత్వంతో ఇంకా ఏ విషయాన్ని పట్టించుకోడు. తానేదో తన పని చేసుకోవడం, తన లోకంలో తను ఉండడం, ఇదే తీరుగా చందు ప్రవర్తన అయితే ఉంటుంది. ఇంకా వల్లి ఎంత వద్దని చెప్తున్నా అర్ధరాత్రి పూటైనా లేక ఏదో ఒక సమయంలో అయినా సరే ఎవరొకరిని రప్పించడం, 1-2 బస్తాలను పంపించడం, ఆ బస్తాలు బియ్యం వాళ్ళు తీసుకుని డబ్బులు ఇవ్వడంతో వీళ్ళు పప్పం నడుపుకుంటారు. ఇంకా హోటల్కి కూడా వెళ్ళరు. ఇంకా ఇలాగే రైస్ మిల్లు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఒక రోజైతే వల్లి భాగ్యం ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉండగా వల్లి పెళ్లి కోసం చేసిన ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఉండిపోతుంది. భాగ్యాన్ని అయితే అప్పులు వాళ్ళు పరుగులు పెట్టడం అలవాటే కదా వాళ్ళకి. అప్పులు వాళ్ళు ఆపేస్తారు. ఇంకా ముగ్గురిని కూడా రోడ్డు మీద నిలదీస్తాడు. నిలదీసేసరికి నాకు 10 లక్షలు ఇవ్వాలి, ఇస్తావా చేస్తావా అని చెప్పనేసరికి, ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను, నా దగ్గర మాత్రం ఉండొద్దా, వెనక ముందు ఆలోచించుకునే పని ఉండదా, మీకు నచ్చినప్పుడు డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను అంటూ ఇంకా భాగ్యం చెప్తుంది. సరే అయితే పద పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పనగానే సరేనని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే, వద్దు మీ డబ్బులు ఇస్తాను అమ్మడు, ఒక్కసారి ఇలా రా అని చెప్పి పక్కకు తీసుకెళ్తారు. చూడమ్మడు, మనకి ఇదే సరైన అవకాశం. ఏదో రకంగా మనం డబ్బుల్ని మనం చేజిక్కించుకోవాలి. ఇప్పుడు వాడికి ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలు మనం ఏదో ఒకటి చేసి ఇచ్చేయాలి అనగానే, 10 లక్షల రూపాయలు ఎలా తీస్తామమ్మా, 10 లక్షలు ఇవ్వాలి అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావే అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఏమంటున్నావు, ఇప్పటికిప్పుడు 50 లక్షలు తీసివ్వమంటే ఎక్కడ కుదురుతుంది, నీకు ఏం మాట్లాడుతున్నావని నన్ను అడుగుతున్నావు అని చెప్పాను. కానీ అది కాదమ్మడు, నేను ఒక సలహా చెప్తాను అని చెప్పనేసరికి ఈలోపు వల్లికి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి, మీరేనా శ్రీవల్లి అంటేను అని చెప్పాను. కానీ నేనే రామరాజు రైస్ మిల్కి నేను 10 లక్షల రూపాయలు బియ్యం సరుకు పంపిస్తున్నాను, ఎప్పుడు పంపించమంటారు అని చెప్పాను. కానీ 10 లక్షల రూపాయల సరుకా, నేను ఎప్పుడు పంపించాలో ఏంటో చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అమ్ముడు నేను ఒక సహాయం చెప్తాను, ఇప్పుడు ఆయన ఎలాగా 10 లక్షల రూపాయలు సరుకు పంపిస్తాను అంటున్నాడు కాబట్టి ఆ 10 లక్షల రూపాయల సరుకు రైస్ మిల్లుకు రాకుండానే మనం వేరే చోట డ్రమ్ చేయమని చెప్తాము. అప్పుడు ఆ 10 లక్షల రూపాయల సరుకు ఈ అప్పులు వాడికి ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సరుకు మన చేతికి వచ్చిందంటే 10 లక్షలు కూడా ఇవ్వాలి కదా, అలా ఇవ్వాలి అంటే చెక్ ఇవ్వాలి కదమ్మా అని చెప్పాను. కానీ మీ ఆయన చెక్ ఉంటుంది కదా, ఎవరికో డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మీ ఆయన చేత ఒక ఎంటీ సంతకం చేయించుకో, అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పనేసరికి, మా ఆయన చేస్తాడంటావా అనగానే ఖచ్చితంగా చేస్తాడు, చేయించు అని చెప్పనగానే ఇంకా వాళ్ళ ఆయనతో చెక్కుల మీద డబల్గా అంటే ఒక చెక్కులు సంతకాలు పెట్టిస్తుంది. ముందు చెక్కుల మీద సంతకాలు పెట్టేస్తే ఎవరికేమో ఎంత అమౌంట్ ఇవ్వాలో స్టాకు రావడం వెళ్ళడం అంతా నేనే చూసుకుంటున్నాను కదా.
చెక్కుల మీద సంతకాలు పెట్టండి అని చెప్పి మాయ చేద్దామని ఆలోచించుకుని సరే అని చెప్పనగానే సరే అని చూడండి మేము 10 లక్షల రూపాయలు ఇప్పుడు క్యాష్ అయితే ఇవ్వలేను, బియ్యం ఇస్తాను 10 లక్షల రూపాయలకి సంబంధించినవి, అవి మీరు అమ్ముకుని ఎన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు మీరే తీసుకోండి, ఇంకా మీకు మాకు బాకీ తీరిపోతుంది అని చెప్పనేసరికి ఇప్పుడు నేను బియ్యం అమ్ముకోవాలా అనగానే వేరే రైస్ మిల్కో అమ్ముకోవయ్యా, ఏం పోయింది, ఏదో రకంగా డబ్బులు రావడమే కదా నీకు కావాల్సింది, ఇష్టం ఉంటే తీసుకో లేదంటే మానేసే అనగానే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టనమని చెప్పి సరే అని చెప్తాడు. చెప్పేసరికి అయితే గోడౌన్ ఒకటి రెడీ చేసుకో, 10 లక్షల రూపాయలకి సరుకు పంపిస్తాను అని చెప్పాను. కానీ సరే మా ఇంటికి పంపించేసే అనగానే సరే అని చెప్పి ఇంకా ఆనందరావుని రెడీ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి సరుకు పంపించండి అని చెప్పనేసరికి సరుకు పంపించేస్తారు. 10 లక్షల రూపాయలకి సరుకు పంపించి అతని దగ్గరికి వెళ్ళి ఇదిగోండి 10 లక్షల రూపాయలకి చెక్కు అని చెక్ రాసేసి ఇచ్చేస్తుంది. అది చందు సంతకం ఉన్న చెక్కు. చెక్ ఇచ్చేసరికి అతను చెక్కు పట్టుకెళ్తాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరో హెల్త్ ఇష్యూ రావడంతో ఆ చెక్కిని అలాగే బ్యాగ్లో వదిలేసి తను వెళ్ళిపోతాడు. ఈ 10 లక్షల రూపాయల సరుకు గేటు వరకు రావడంతో ఆనందరావు బండెక్కి ఇక్కడ స్టాక్ గోడౌన్ ఫుల్ అయిపోయింది, వేరే చోట మాకు గోడౌన్ ఉంది రండి అక్కడ డంప్ చేద్దిరుగానని అక్కడికి తీసుకువెళ్ళిపోతాడు. అంటే రైస్ మిల్లోకి సరుకు రాకముందే సరుకుని వేరే చోటకి మళ్ళించేస్తారు. సరా అక్కడికి తీసుకువెళ్ళడం, అక్కడ మొత్తం సరుకు దించిన తర్వాత లారీలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు కదా, సర్లే మా ఆయన అకౌంట్లోంచి డబ్బులు కట్ అవుతాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు, ఏదైనా ఏ ప్రాబ్లం ఉండదు, మొత్తం లావాదేవీలన్నీ మా ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంతగా పెద్దగా లెక్కేయరు అని చెప్పి అనుకుంటుంది వల్లి అయితే. కానీ ఆ చెక్కు ఎప్పుడైతే అప్పుడే వేసి ఉంటే చెక్కు చందు అకౌంట్లో అమౌంట్ ఉండేది. కానీ అతను వెంటనే వేయకుండా ఒక వారం రోజుల తర్వాత చెక్కు బ్యాంక్ తీసుకెళ్తాడు. అప్పటికే చందు అకౌంట్లో చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. అప్పటికి పేమెంట్లన్నీ చేసేయడంతో చాలా తక్కువ అమౌంట్ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాదు. వేసేసరికి అకౌంట్లో అమౌంట్ లేకపోవడంతో చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అవ్వడంతో ఇదేంటి చెక్ బౌన్స్ అని వచ్చింది అనగానే ఏమో అకౌంట్లో అమౌంట్ లేదండి అని చెప్పి ఇంకా ఆ చెక్కు ఎప్పుడైతే బౌన్స్ అని వస్తుందో వల్లికి ఫోన్ చేస్తాడు. వల్లికి ఫోన్ చేసేసరికి ఏంటండి చెక్ బౌన్స్ అయ్యింది అని చెప్పాను. కానీ చెక్ బౌన్స్ అవ్వడం ఏంటి అని చెప్పనేసరికి చెక్ బౌన్స్ అయింది మేడం, 10 లక్షల రూపాయల సరుకు పంపించాం కదా, చెక్ బౌన్స్ అయిందని చెప్పనేసరికి వీళ్ళు ఇక్కడ మాట మార్చేస్తారు. ఎందుకంటే 10 లక్షల రూపాయల సరుకు స్టాకు రైస్ మిల్కి రాలేదు. సో ఏమంటారంటే మాకు ఇవ్వలేదు మీరు చెక్కు నేను ఇచ్చాను కానీ చెక్ బౌన్స్ అయింది, మాకు సంబంధం లేదు, అయినా మేము ఆ చెక్కు ఇవ్వలేదు, మీరు ఎలా చేసుకున్నారో ఏంటో మాకు తెలీదు, మేమైతే ఆ చెక్కు ఇవ్వలేదు, డూప్లికేట్ చెక్కు మీరు ఏమన్నా చేసుకున్నారేమో, మాకు సంబంధం లేదు అని చెప్పి వల్లి మాట మార్చేస్తుంది. వల్లి మాట మార్చేసేసరికి ఇక్కడ వీళ్ళు తెంగర్తనంగా ఏం చేస్తారు, చెక్ ఇచ్చింది వీళ్ళే కదా, అది ఒరిజినల్ చెక్కే కదా, చెక్ నెంబర్లు ఉంటాయి కదా, అవేమీ ఆలోచించకుండా హిట్టినే అబద్ధం ఆడేస్తే సర్లే అని ఊరుకుంటారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు అలా అనుకునే వాళ్ళు కాదు కదా. ఇంకా రామరాజు అతను అలా అయిందన్న విషయం చెప్పడానికి రామరాజు ఇంటికి వస్తాడు. కానీ అదే సమయంలో రామరాజు వాళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళు వస్తున్నారన్న విషయం తెలుసుకుని గబగబా ఎంట్రన్స్ డోర్కి తాళం వేసేసి వీళ్ళు పక్కన దాక్కుంటారు. ఇంట్లోనే రామరాజు వాళ్ళు ఉంటారు కానీ ఎవరు గుమ్మం దగ్గరికి రారు కదా. డోర్ క్లోజ్ చేసి తాళం వేసేసరికి ఇదేంటి డోర్ క్లోజ్ చేసి తాళం వేసింది, బయటికి ఎక్కడికైనా వెళ్ళారేమో అని అనుకుంటారు. రామరాజుకి అతను ఎక్కడ ఫోన్ చేస్తాడేమోనన్న భయంతో అతని ఫోన్ నెంబర్ని రామరాజు ఫోన్లో బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ అని వస్తుందే తప్ప ఫోన్ రింగ్ అవ్వదు. ఏంటిదంతా ఎలా జరుగుతుందేటి, ఎప్పుడు రామరాజు గారు ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు,
ఇప్పుడెందుకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని అతను సరాసరి లాయర్ దగ్గరికి వెళ్తాడు. లాయర్ గారు, ఇది ప్రాబ్లం అండి, ఇది సమస్య వచ్చిందండి అంటూ మొత్తం విషయం చెప్పేసేసరికి, అయితే కోర్టులో కేసు వేద్దాం, అరెస్ట్ చేయించడం తప్ప వేరే లేదు, వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ చెక్కు ఇచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చేసరికి సరాసరి పోలీసులు, ఆ వ్యక్తి అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. అతను అక్కడితో ఆ విషయం వదిలేస్తాడు అని వీళ్ళు అనుకుంటారు, కానీ అతను మాత్రం వదిలిపెట్టడు. సరాసరి ఇంటికి వచ్చేసేసరికి, ఏంటండి ఎలా వచ్చారు అనగానే, చూడండి రామరాజు గారు, నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని, మీకు కూడా బాగా తెలుసు. మీ కోడలు గారు ఇలా అమౌంట్కి చెక్ ఇచ్చారు నాకు 10 లక్షల రూపాయలకి, తీరా మోసు చూస్తే ఆ చెక్ బౌన్స్ అయింది. ఇప్పుడు అడుగుతుంటే ఆ చెక్కు నేను ఇవ్వలేదు, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో మాకేం తెలుసు, మేము చెక్ ఇవ్వకుండా మీకు చెక్ ఎక్కడి నుంచి వచ్చింది, మీరు మా గోడౌన్కి ఎలాంటి స్టాకు పంపించలేదు అంటూ దబాయిస్తున్నారు. ఆ విషయం మీకు చెప్పడానికి వస్తే మీ ఇంటికి తాళం వేసింది, మీరు ఇంట్లో కూడా లేరు అనగానే, ఏంటి నేను ఇంట్లో లేనా, ఏ రోజు వచ్చారు అనగానే, మేము మొన్న వచ్చామండి అనేసరికి, ఏం మాట్లాడుతున్నారండి, మొన్న రావడం ఏంటి, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఇంట్లో లేనని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉండగానే ఇంకా వల్లి వస్తుంది. వల్లి వచ్చేసరికి, ఇదిగోండి ఈవిడే వచ్చింది అనేసరికి, ఎవరు మీరు నన్ను నేనే వచ్చానంటున్నారేంటి, నేను చెక్ ఇచ్చానంటున్నారేంటి, ఎవరు మీరు అని చెప్పి మాట్లాడుతుండగా, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, ఓ నా దగ్గర సాక్ష్యాలు లేవనుకుంటున్నారా, ఇదిగోండి రామరాజు గారు, మీ చందు గారి అకౌంట్లోంచి చెక్కు, మీ చందు గారిని అరెస్ట్ చేస్తున్నాను అని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇంకా అతను ఎంత చెప్తున్నా వినిపించుకోడు, పరువు పోయిందని. రామరాజు పర్సనల్గా అతని దగ్గరికి వెళ్ళి అసలు ఏమైందో చెప్పండి అంటూ అడుగుతాడు. అడిగేసరికి ఇంకా రామరాజుకి అతను మొత్తం ఫోన్ మాట్లాడిన ట్యాపింగ్ మొత్తం అన్నీ కూడా వివరించి చెప్తాడు. వివరించి చెప్పేసరికి అక్కడ ఇంటికి వచ్చిన పోలీసులు ఎదురుగా ఉండడంతో అతను ఏమీ వినిపించుకోడు. ఎప్పుడైతే రామరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడో వల్లితో మాట్లాడిన మాటలు అవి మొత్తం ఆయన ఫోన్లో అన్నీ రికార్డ్ అవుతాయి. సో మాట్లాడిన మాటలు, వాళ్ళు చెక్ ఇవ్వడం అన్నీ కూడా రికార్డ్ అయ్యేసరికి అదంతా చూసి, ఇదే వీళ్ళంతా ఏదో చేశారు అని చెప్పి సరాసరి చందు దగ్గరికి వెళ్తాడు. అసలు నువ్వు చెక్కు మీద సంతకం ఎప్పుడు పెట్టవరా అనగాని, చెక్కుల మీద సంతకాలు ముందే పెట్టించేసుకుంది నాన్న వల్లి, ప్రతిసారి మిమ్మల్ని అడగడం అయితే కష్టంగా ఉంది, ముందే సంతకాలు పెట్టండి అని ఒక 10 చెక్కుల మీద సంతకాలు పెట్టించేసుకుంది. మరి అందులో ఏ చెక్ వాళ్ళకి ఇచ్చిందో నాకు తెలియదు నాన్న, ఎంత రాసిందో కూడా నాకు తెలియదు, నేను మామూలుగా అమౌంట్లు పంపే వాళ్ళకు పంపించేస్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా రామరాజుకి ఏం అర్థం కాదు. ఏంటి మామయ్య ఇంకా అర్థం కాలేదా, మేమేదో తప్పు చేశామని మీరు మమ్మల్ని దూరం పెడుతున్నారేమో, కానీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మామయ్య. ఆ వల్లి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు కోటీశ్వర్లు అని చెప్పడం అబద్ధం, వాళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు మామయ్య, మీరు భ్రమపడ్డారు, వాళ్ళు కోటీశ్వర్లు అని మీరు ఎంతగానో నమ్మారు, అసలు వాళ్ళు కోటీశ్వర్లే కాదు, అది మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళని మీరు ప్రతి క్షణం నమ్ముతూ వచ్చారు. 1 కాదు 2 కాదు, వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు. ఆఖరికి అమూల్య విషయంలో కూడా వల్లి కుట్ర ఉంది మామయ్య అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా, అమూల్య విషయంలో వల్లి కుట్ర ఉండడం ఏంటి, అసలు అమూల్యకు వల్లికి ఏంటి సంబంధం అనగానే, ఏంటి సంబంధం అంటున్నారా, అసలు అమూల్య విశ్వను ప్రేమించడానికి కారణమే వల్లియే విశ్వకు చెప్పడంతో, విశ్వ గురించి చెప్పడంతో అమూల్య విశ్వను ప్రేమించింది, లేదంటే అమూల్య విశ్వను ప్రేమించే అవసరమే లేదు, ప్రేమించాల్సిన పని కూడా లేదు అని చెప్పనేసరికి, ఏమంటున్నావమ్మా, ఏం మాట్లాడుతున్నావు, విశ్వని అమూల్యను ప్రేమించమని చెప్పింది వల్లీనా, అసలు ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును మామయ్య, వల్లి అక్క చెప్పడం వల్లే విశ్వ అమూల్యను ప్రేమించింది, అంతేకాదు అమూల్యను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించింది కూడా వల్లి అక్కే అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును మామయ్య, నేను చెప్పింది 100% నిజం, అమూల్యనే విశ్వ
నువ్వు ప్రేమించమని విశ్వ దగ్గరికి తీసుకెళ్ళి అమూల్యని అప్పగించి వచ్చింది. విశ్వ అమూల్య పెళ్లి చేసుకోవడానికి కారణమైంది. నిజానికి అమూల్యకు విశ్వకు పెళ్లి కాలేదు మామయ్య. మీ పరువు పోగొట్టకుండా ఉండడం కోసమే అమూల్య తన మెడలో తనే తాళి వేసుకుంది. ఎందుకంటే విశ్వ తన జీవితాన్ని నాశనం చేశాడు అని, రాత్రంతా నాతో గడిపింది అంటూ చెప్తే మీ పరువు పోతుందని, మీ పరువు పోకూడదు అని ఒకే ఒక్క కారణం చేత అమూల్య తన మెడలో తనే తాళి వేసుకుని మీ ఇంటి గౌరవాన్ని, ఇంటి పరువుని కాపాడింది మావయ్య అంటూ చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నర్మదా, ఏంటి నువ్వు అనేది అనగానే, నేను చెప్పేది నిజం మామయ్య. వల్లి వల్లే అమూల్యకు పెళ్ళయింది. లేదంటే అమూల్యకు పెళ్ళి పని జరిగేది కాదు. తనంతట తాను మెడలో తాళి కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటూ విషయం మొత్తం చెప్పడంతో ఇంకా రామరాజుకి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే నవ్వుకుంటూ, ఇక్కడ జరిగిన విషయాలేమీ వాళ్ళకు తెలీదు. సో ముగ్గురు కూడా నవ్వుకుంటూ వస్తూ ఉండేసరికి ఇంకా రామరాజు అయితే వాళ్ళని అడ్డుకుంటాడు. అడ్డుకునేసరికి ఎక్కడికి వస్తున్నారు, ఏం చేసి వస్తున్నారు, ఎందుకంత సంతోషపడుతున్నారు అనగానే, అది కాదన్నయ్య గారు అని చెప్పనగానే, చందుని అరెస్ట్ చేశారు, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఏంటి, బావను అరెస్ట్ చేశారా? ఏమైంది మావయ్య? అసలు బావ ఏ తప్పు చేశాడు? బావను అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? కారణం ఏంటి మావయ్య అనగానే చెంప చెల్లు అనిపిస్తాడు రామరాజు. కారణం ఏంటి అని నువ్వు నన్ను అడుగుతున్నావా? లేక కారణం తెలిసి కూడా నువ్వు నన్ను ఎగతాళి చేయడం కోసం అడుగుతున్నావా అనగానే, ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నేను ఎగతాళి చేయడం కోసం మిమ్మల్ని అడగడం ఏంటి? అసలు బావని ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలీదు, ఏ తప్పు చేశాడో నాకు తెలీదు అనగానే, చూడు వల్లి, ఇన్ని రోజులు నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా నేను దేన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే నా దగ్గరికి విషయాలేమీ రాలేదు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు నా కూతురు అమూల్య విషయంలో తప్పు చేశావని, అమూల్య జీవితం ఈ రకంగా అయిపోవడానికి కారణం నువ్వేనన్న విషయం తెలిసాక నిన్నస్సలు క్షమించకూడదు అని నాకు అనిపిస్తుంది. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత నిన్ను ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండనివ్వను. తక్షణమే నువ్వు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవని మెడపట్టి బయటకు గెంటేస్తాడు రామరాజు. అది కాదు మామయ్య అని చెప్పనగానే, చూడక్క, నీ అధ్యాయం ముగిసిపోయింది. నువ్వు తప్పుల మీద తప్పులు చేశావు. మామయ్య గారు నీకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా రైస్ మిల్లు నీ చేతిలో పెట్టారు. అయినా సరే నీ కుక్క బుద్ధి చూపించావు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డబ్బులు నొక్కేయడానికి ప్రయత్నించావు. మామయ్య గారు ఎన్నో సంవత్సరాల నుంచి నీతి నిజాయితీగా ఉంటూ ఆ రైస్ మిల్లు పని చేస్తుంటే నువ్వు రైస్ మిల్లు అతని దగ్గర నుంచి బియ్యం తీసుకుని బియ్యం వేరే వాళ్ళకి అమ్మేశావు. వాళ్ళకి అమ్మేసి మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలు ఆ రకంగా అప్పు తీర్చారన్న విషయం మాకు తెలిసిపోయింది. మీరు చెక్ ఇచ్చిన చెక్కు తర్వాత ఎప్పుడో బ్యాంకుకి వెళ్ళేసరికి చెక్ బౌన్స్ కేసు మామయ్య గారికి వచ్చింది. ఇదంతా రావడానికి కారణం నువ్వు. చందుబాబు గారు అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వు. అలాంటిది నిన్ను మామయ్య గారు క్షమిస్తారని ఎందుకు అనుకున్నావు? అమూల్య జీవితాన్ని నాశనం చేసింది నువ్వు. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు చేసిన నిన్ను మామయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. క్షమించి ఇంట్లో ఉంచుతారు అని అనుకోవడం నీ భ్రమ అంటూ మాట్లాడేసరికి ఇంకా బుజ్జమ్మే మెడపట్టి బయటకు గెంటేస్తుంది. వెంటనే రామరాజు అతని దగ్గరికి వెళ్ళి, చూడండి, నేను ఎన్నో రోజుల నుంచి మీరు నేను కలిసి బిజినెస్ చేశాము. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా? లేదు కదా. అందుకే ఇప్పుడు రాదు. ఇప్పుడు వచ్చినందుకు నన్ను క్షమించండి. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లము ఇలాంటిది ఏమీ లేకుండా నేను చూసుకుంటాను. మీరు ఇంకెప్పుడు ఇలాంటి సమస్య రాదు. ఇక మీదట అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఎవరికైనా అప్పగిస్తే ఇలాగే నమ్మక ద్రోహం చేస్తారని, నా పరువుని నట్టింట్లో ముంచేస్తారని నాకు బాగా అర్థమైంది. అందుకే ఇంకా నేను ఎలాంటి రిస్క్ చేయదలుచుకోలేదు. నేనే చూసుకుంటాను. మీకు రావాల్సిన డబ్బులు కూడా నేను ఒక 10 రోజుల్లో అరేంజ్మెంట్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి అనగాని, అది కాదు రామరాజు గారు, మీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. ఆ రోజు కూడా మీకు చెప్దామనుకునే వచ్చాను అనగానే, మేము అసలు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదండి. అలా ఎవరు చేసిన
చేశారో ఏంటో కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, అన్నీ తెలుస్తున్నాయి. దయచేసి నా ప్రాబ్లంని అర్థం చేసుకోండి. ఇంకా నేను పదే పదే మీకు చెప్పే అంతటి వాడిని కాదు. నా బాధ, నా పరువు గురించి మీకు తెలుసు. నేను ఎలాంటి వాడినో కూడా మీకు తెలుసు. అన్నీ మీరు అర్థం చేసుకుని సమస్యలన్నీ తొలగిపోవాలని మీరు ప్రతి క్షణం మాకు సపోర్ట్గా ఉండండి అంటూ చెప్పేసేసరికి, సరే రామరాజు గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ఆలోచిస్తున్నాను. మీరు ఎలాంటి వాళ్ళో, మీరు ఎంత నీతి నిజాయితీగా బ్రతికారో అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా ఏమీ మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి రామరాజు కొడుకు మీద పెట్టిన కేసునైతే విత్డ్రా చేసుకుంటాడు. చందు ఇంటికి వచ్చేస్తాడు. నాన్న, నేను ఏ తప్పు చేయలేదు నాన్న అనగానే, తప్పు మీరు చేయలేదు బావగారు, వల్లి అక్క చేసింది. వల్లి అక్కే 10 లక్షలకు సరుకు తెప్పించుకుని వాళ్ళ పుట్టింటోళ్ళు అప్పు ఉండడంతో ఆ పుట్టింటికి బాకీ వాళ్ళకి వాటిని తరలించి ఆ కేసు మీ మీదకు వచ్చేటట్టుగా ఆ తల్లి కూతుర్లు చేశారు. వాళ్ళు కుట్రలన్నీ మామయ్య గారు తెలుసుకునే వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశారు అనేసరికి, చందు మంచి పని చేశారు నాన్న అని చెప్పాను. కానీ నీ భార్యను బయటకు గెంటేసినందుకు బాధపడుతున్నావా అనగానే, మీరు ఎవరి మీదైనా కోపం తెచ్చుకుంటారు. వాళ్ళు ఎంతో పెద్ద తప్పు చేస్తేనే కానీ ఇంట్లోంచి బయటకు పంపించరు. వల్లి ఎంత పెద్ద కుట్ర చేసిందో నాకు అర్థమైంది అనగానే, అవునరా పెద్దోడా, అమూల్య విషయంలో వల్లీనే కుట్ర చేసింది. అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి కారణం వల్లి అనగానే, ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పనేసరికి మొత్తం విషయం అంతా చెప్పడంతో ఆ విషయం విన్న చందు అయితే, మీరు చేసింది ఏమాత్రం తప్పు పని కాదు నాన్న, మీరు కరెక్ట్గా చేశారు, మంచిగా చేశారు. ఇంకా మీరు చేసింది నేను తప్పు పట్టను. ప్రతి క్షణం మీరు ఏంటో నాకు తెలుసు. మీరు ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు తప్పు నిర్ణయం తీసుకోరు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తేనే మీరు నిర్ణయం తీసుకుంటారని అర్థమైంది. నేనేమీ బాధపడడం లేదు అంటూ చందు చెప్తాడు. ఇంకా వల్లి కాస్త అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతుంది. నేను ఎంత చెప్తున్నా నా మాట నువ్వు ఎప్పుడూ వినిపించుకోలేదు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చావు కదా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు నీకు అంతా హ్యాపీగా ఉండుంటుందే. నన్ను మా మాంగారే పుట్టింటికి తరిమేశాడు. ఇప్పుడు జీవితాంతం నేను పుట్టింట్లో పడి ఏడవడం తప్ప వేరే ఆప్షన్ నాకు లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తే నా ప్రాబ్లం తీరుతుంది? అది నువ్వు అర్థం చేసుకున్నావా? నీకేం అర్థం కాదు. ఎంతసేపు నేను డబ్బు తీసుకొచ్చి నీకు ఇవ్వాలి. డబ్బులు తీసుకురావడం వరకు కాదు, నా కాపురం కూడా పోయింది. ఇంకా జీవితాంతం పుట్టింట్లో పడి ఏడుస్తానులే, నువ్వు ఇంకేమీ టెన్షన్ పడకు అని చెప్పనేసరికి, అది కాదమ్మడు, ఎలా జరుగుతుందని కానీ ఇలాగే జరుగుతుందమ్మా. ఎలా జరుగుతుందని నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే తప్పు చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా బయట పడిపోతుంది. నేను చెప్పినా నువ్వు నా మాట వినిపించుకోలేదు. ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. నాకు వెనక గోతులు తీస్తూనే ఉన్నావు. ఇప్పుడు హ్యాపీ అనుకుంటా అని చెప్పి వల్లి కాస్త పుట్టింట్లో పడి ఏడుస్తుంది. ఇంకా ఎవరు చూసుకుంటారు అనేసరికి ధీరజు ఇటు ప్రేమ ఇద్దరు కూడా మేము రైస్ మిల్లు చూసుకుంటాము అనేసరికి, మీరా ఎవరూ చూసుకోవద్దు, నేనే ఓపిక తెచ్చుకుని రైస్ మిల్లు చూసుకుంటాను, ఎవరి మీద బాధ్యత పెట్టలేను, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఒరే చందు, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు, నీ పని నువ్వు చూసుకో, నీకు ఏది చేతనవుతుందో అదే చేసుకో, ఎవరిని నేను ఫోర్స్ చేయలేను. నా తర్వాత నా వారసత్వం నా బావమర్ది అయిన తిరుపతికే రాసిస్తాను. నా తర్వాత నా రైస్ మిల్లు చూసుకునేది తిరుపతికే ఈ వారసత్వం ఇస్తాను అని చెప్పనేసరికి, బావా అని చెప్పాను. కానీ అవునరా, నువ్వు వరుసకు నాకు బావమర్దులవైనా నా కొడుకులతో పాటు నిన్ను చూశాను. నా కొడుకులతో నువ్వు కూడా ఇంట్లో ఒక మనిషివి. అలాంటిది నిన్ను వారసునిగా చేసుకోవడంలో తప్పే లేదు అని చెప్పి, నా తర్వాత నా వారసత్వం తిరుపతి అని చెప్తాడు. చెప్పేసరికి అందరూ కూడా చాలా సంతోషపడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో వల్లి చేసిన పని వల్ల చందును అరెస్ట్ చేస్తే నిజాలన్నీ రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే